క్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వాక్యం. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలలో విడుదల చేయుట అతనికి అధిపతికి వాడుక. చాలు. ఈ వాక్యమంతా మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభుని సిలువేసేదానికి పట్టుకున్నప్పుడు పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిన తరువాత ఎన్నెన్నో నేరాలు ఆయన మీద మోపుతా ఉన్నారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం పండుగలో ఒక ఖైదీని విడుదల చేస్తారు. ఆ రోజు పస్కా పండుగ రోజునే యేసు ప్రభు సిలువేయబడ్డాడు. అందుకని ప్రజలందరూ కూడా, ఆ ప్రధాన యాజకులందరూ కూడా పిలాతు దగ్గరకు వచ్చి, ఒక ఖైదీని విడుదల చేస్తారు కదా, అందుకని మీరు ఒక ఖైదీని విడుదల చేయండి అని యేసు ప్రభుకి వాళ్ళు చెప్పారు. అధిపతికి విడుదల చేసే అధికారం ఉంది. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బరబ్బా ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఖైదీని విడుదల చేసే అధికారము పిలాతుకుంటే ఆ ఖైదీని వాళ్ళే ఎంపిక చేయాలంట. ఎవరిని విడుదల చేయాలో వాళ్ళే చెప్పాలంట. జనులు. ఆ జనులే చెప్పాలి ఎవరిని విడుదల చేయాలి, బరబ్బానా లేదా క్రీస్తునా అని వాళ్ళని అడుగుతాడు కదా, వాళ్ళే చెప్పాలంట. ఏది, మీరు బరబ్బాని చేయాలనా లేదా క్రీస్తుని చేయాలంటే వాళ్ళే విషయం చెప్పాలి. అందుకని ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈయన ఎందుకు ఈ విధంగా చేసేవాడంటే, పిలాతు యూదుల్ని సంతోషపెట్టేదానికి ప్రతి సంవత్సరం ఒక ఖైదీని విడుదల చేసేవాడు. ఇది కూడా వాళ్ళే ఎంపిక చేయాలి. పలాని వ్యక్తి నువ్వు విడుదల చేయని వాళ్ళే చెప్పాలి. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఈ సంవత్సరం కూడా ఒక ఖైదీని విడుదల చేయాలి, నువ్వు ప్రతి సంవత్సరం నువ్వు చేస్తావు కాబట్టి ఈ సంవత్సరం ఒక ఖైదీని విడుదల చేయాలని వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏమని అడిగారు, ఈయనేమడిగారు తెలుసా? సరే, బరబ్బా ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, మీకు ఎవరు కావాలని అంటే వాళ్ళు ఏం చెప్పారు, మాకు బరబ్బా కావాలని చెప్పారు. ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే, మనం ఏం ఆలోచించాలంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఒక దోషిగా, ఒక హంతకుడుగా ఆ పిలాతు మందిరంలో నిలబెట్టారు. ఆయన్ని ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, ఆయన్ని అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రధాన యాజకులు పర్టికులర్గా వచ్చి యేసు ప్రభుని చంపాలా, సిలువే అని అంటున్నారు. రెండోది, ఇప్పుడు పిలాతు కూడా ఏం చేస్తున్నాడంటే, యూదులు సంతోషపెట్టే మనసు కలిగిన వాడంట పిలాతు. అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? బరబ్బా ఉన్నాడు. ఈ బరబ్బా అంటే నరహంతకుడు, దొంగ, విప్లవకారుడు బరబ్బా. ఈ బరబ్బా ఎవరంటే, ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, బరబ్బా అంట ఇతని పూర్తి పేరంట యేసు బర్ అబ్బాస్ అంటే. ఈయన పేరు యేసు బర్ అబ్బాస్. ఇతను ఒక పేరు పొందిన బోధకుని కుమారుడంట. ఎవరైనా ఒక పేరుగాంచిన ఒక సేవకుని పాస్టర్ కుమారుడు అంటే బరబ్బా. అటువంటి బరబ్బాని ప్రజలు ఏం చేస్తున్నారు? విడిపించమంటున్నాడు. అంటే బాగా ఆలోచించండి. మంచివాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన అధికార మందిరంలో నిలబడుతున్నప్పుడు ఎక్కడో దొంగ చెరసాల్లో ఉంటే మాకు ఆ దొంగని విడుదల చేయి,
ప్రతి సంవత్సరం పండగలో ఒక ఖైదీని నువ్వు విడుదల చేస్తావు కదా, ఆ వ్యక్తి మాకు యేసు అక్కర్లేదు, మాకెవరు కావాలి? బరబ్బా కావాలని అడిగారు. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళంట ఈ విషయం పిలాతుకు బాగా అర్థమైపోయింది. ఏమనంటే అసూయ చేత వీళ్ళు యేసుని సిలువేసేదానికి ఒప్పుకుంటున్నారు. అసూయ చేత యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగిస్తున్నారని పిలాతుకు అర్థమైపోయింది. వీళ్ళు ఏం చేసి తెలుసా? జనులను ప్రేరేపించారంట వీళ్ళు. దానికి ముందు జరిగిన విషయం ఏంటంటే, దానికి ముందే జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద వస్తున్నప్పుడు ప్రజలు ఏమన్నారు? ఆయన్ని హోసన్నా హోసన్నా అని కేకలేశారు. అదే ప్రజలు ఏమన్నారు? సిలువై సిలువై అని అన్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే, ఆ ప్రజలనంట ఈ ప్రధాన యాజకులు ప్రేరేపించారంట. మీరు ఒప్పుకోబాకండి, మీరు చెప్పే విషయం తెలుసా? మేము మీకు చెప్తున్నాం, మీరు మాత్రం పిలాతు అడుగుతాడు, మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారంటే ఆయన సిలువేయండి అని చెప్పారంట. బాగా ఆలోచన చేయి. ఒక అధికారులు ప్రజల్ని ఏమీ తెలియ ప్రజల్ని ప్రేరేపిస్తారు చాలా సందర్భాల్లో. వాడిని కొట్టు, ఈయన్ని గన్ను, నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు చేస్తున్నా బాగుంటావు, మొత్తం నేను చూసుకుంటా అని ప్రేరేపిస్తారు చాలామంది ప్రజలు. అదేవిధంగా వీళ్ళు ప్రేరేపించారు. ఎవరిని? ఈ ప్రజల్ని ఎవరు ప్రేరేపించారు? అధికారులు. ఎవరు? ప్రధాన యాజకులు. వాళ్ళు ప్రేరేపించారు. దాంట్లో ఉంది ఆ వాక్యం అంతా మనం చదివితే దాంట్లో ఉంటుంది. మనం చూడండి, దాంట్లో ప్రేరేపించిరి. బాగా ఆలోచించాయి. ప్రేరేపించిరి. చూసావా? అంటే చెడు పని చేయమని ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. చెడు పని చేయండి, మంచి పని చేయొద్దని చెడు పని చేయమని ప్రేరేపించే అధికారులు చాలామంది ఉంటారు. మనమేం చేస్తాము? అధికారుల మాట మనం వింటాం. అధికారుల మాట విని అధికారులు ఏమి చెప్తే అది చెడ్డది కానీ మంచిది కానీ చేసేదానికి పూనుకుంటాం మనం. నిన్ను కూడా చాలామంది ప్రేరేపిస్తూ ఉంటారు కదా. నిన్ను కూడా ఏం చేస్తారు? ఏం ప్రేరేపిస్తారు? నేను చెప్పినట్టు చెయ్యి, అదేం చెయ్యొద్దులే, ఈ విధంగా చెయ్యి బాకు, ఆ విధంగా చెయ్యి, నేను చెప్పినట్టు ఇను, నువ్వు వాడికి బాగుద్దులే, ఈ పని చేయదులే, ప్రేరేపిస్తారు జనాలు. ప్రధాన యాజకులు లాంటి మనుషులు విశ్వాసంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రధాన యాజకులు లాంటి ప్రజలు విశ్వాసంలో లేకుండా పోలేదు. కొంతమంది గ్రూప్ ఏర్పాటు చేసుకుంటారు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, మనిద్దరం ఒకటే చెయ్యాలి, ఆ విధంగా చెయ్యి. మంచిగా ప్రేరేపించరు వాళ్ళు, చెడుకు ప్రేరేపిస్తారు. పరిచర్య చేయబడలేదులే, ఈరోజు మందిరానికి పోబడలేదులే, అక్కర్లేదులే, ప్రార్థనకు వద్దులే, ప్రేరేపించే జన సమూహాలు చాలామంది ఉన్నారు. అధికారులు. యేసుక్రీస్తు ప్రభుని సిలువేయని ప్రేరేపించింది వీళ్ళే, అధికారులు, ప్రధాన యాజకులు. అంతకుముందు పాపం అమాయక జనం వాళ్ళు. అంతకుముందు ఏం చేశారు? హోసన్నా హోసన్నా కేకలేశారు. కానీ అధికారులకి, ప్రధాన యాజకులకి యేసుని సిలువేయాలని ఇష్టం ఉంది, కానీ సామాన్య జనులకు పాపం ఇష్టం లేదు. సామాన్య జనులు అయ్యో అయ్యో పాపం అయ్యో అంటున్నారు, కానీ వాళ్ళని రెచ్చగొట్టారు, వాళ్ళని అణిచేశారు. వాళ్ళని ఈరోజు నిన్ను అణుస్తున్నారా? నీ పక్కన అణిచేస్తున్నారేమో, నిన్ను గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరితో స్నేహం చేస్తావు, నేను అణిచేస్తున్నారేమో గుర్తుపెట్టుకో. ఎదగనీయకుండా, అభివృద్ధి చెందకుండా, మంచికి తావు లేకుండా, మంచిని ప్రేమించకుండా నిన్ను తొక్కేస్తున్నారేమో, అణిచేస్తున్నారు, గుర్తుపెట్టుకో. నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, విశ్వాసి కావచ్చు, పక్కనోడు కావచ్చు, మంచి పనికి తావు లేకుండా, మంచి పని చేయకుండా నిన్ను ప్రేరేపించి నీ రెచ్చగొట్టి నిన్ను అణిచేస్తున్నారు, గుర్తుపెట్టుకో. అదే ప్రధాన యాజకులు చేసిన పని. ప్రధాన యాజకులు పని చేసిన పని. వాళ్ళు ప్రేరేపించారు జనుల్ని. పాపం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళేమో యాజకులు అయిపోయా, వాళ్ళ అధికారులు అయిపోయా, వాళ్ళకి తల ఉంచినట్టుగా చూస్తాం మనం. నువ్వు తల వంచుతావా? మంచిగా తల వంచొద్దు. మంచి పని అయితే మంచి పని చేయి. నువ్వు చెడు పని ప్రేరేపిస్తే చెడు పని చేస్తావా?
ఇది మంచి పని చేయబాక, చెడు పని చెప్పి చెడు పని చేస్తావా? గుర్తుపెట్టుకో. జరిగిన విషయం ఏం తెలుసా? దానికి ముందే జరిగిందంటే, దానికి ముందు పిలాతు భార్యకి కల వచ్చింది. దానికి ముందు పిలాతు భార్యకి కల వచ్చింది. ఈ కల ఎట్టొచ్చిందంటే పిలాతు భార్యకి అవేం చెప్తుంది తెలుసా? అక్కడేం చదవండి, తను చదవండి. న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మిక్కిలి బాధపడుతునని వర్తమానము పంపెను. ఏం చెప్తుంది? భార్య, బాగా గుర్తుపెట్టుకో, పిలాతు భార్య ఇద్దరున్నారు కదా. ఈ కళ ఎవరికి వచ్చింది? భార్యకు వచ్చింది, కానీ భర్తకి రాలా. పిలాతు భార్యకి కళ వచ్చింది. ఆ రోజుల్లో దేవుని కళ వచ్చినప్పుడంట రోమన్స్ గ్రీకు నమ్మేవాళ్ళంట. గ్రీకుస్ రోమన్ ఏమని నమ్మేవాళ్ళంటే దేవదూతలు తమకు కళలో వచ్చారని నమ్ముతారంట వాళ్ళు. అటువంటిది జీవితంలో మనం ఆలోచన చేస్తే, ఈ పిలాతు భార్యకి దేవుని విషయంలో కళ వచ్చింది. వెంటనే వర్తమానం పంపింది, హెచ్చరిక పంపింది. ఎవరికి? పిలాతుకి. అయ్యా, నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. బాగా గుర్తుపెట్టుకో, ఏ జనులు ప్రేరేపిస్తే ప్రేరణకు లొంగిపోతున్నావు, మంచి పని చేయకుండా చెడు పని చేస్తున్నావు. రెండోది, ఎవరి జోలికి వెళ్తున్నావు? నీతిమంతుని జోలికి వెళ్తున్నావేమో గుర్తుపెట్టుకో. వాడికి ఆపద వస్తుందని వాడి జోలికే పోతావా? వాడు నశించిపోతున్నాడని వాడి జోలికే పోతావా? నీతిమంతులు కష్టాలుంటే వాళ్ళ జోలికే పోతావా? నీతిమంతుల సమస్యలో, బాధల్లో, కష్టాలు ఉంటే వాళ్ళ జోలికే పోతావా? యేసుక్రీస్తు ప్రభు ఎట్టున్నాడు? ఇప్పుడు వేదనలో ఉన్నాడు. కొట్టేస్తున్నారు ఆయన్ని, సిలువకు అప్పగిస్తారు ఆయన్ని. అటువంటిది పిలాతు అంటది, అయ్యా, నువ్వు ఆయన జోలికి నువ్వు పోవద్దు. నీ కళ్ళ మిక్కిలి బాధపడ్డా నేను, ఆయన జోలికి దయచేసి నువ్వు పోవద్దు. దయచేసి నువ్వు ఆయన జోలికి పోవద్దు. బాగా గుర్తుపెట్టుకో, పిలాతు భార్య చెప్తే దాన్ని పెడచొని పెట్టాడు. ఎవరు? పిలాతు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, భార్య భర్తలు ఉంటారు కదా కుటుంబంలో భార్య భర్తలు. ఒకవేళ భార్య చెప్పింది అనుకో, అయ్యా, అవన్నీ మనకు వద్దయ్యా, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనకెందుకయ్యా అంటే, నీకు తెలియదు గమ్ముకొని అంటాడు ఆయన. అదే ఈయన చెప్పాడు అనుకో భార్యకి, ఎందుకమ్మా మనకు అవన్నీ వద్దు, అందరితో బాగుండనుకో, ఇదెందుకు గమ్ముడ నీమంటది. నేటి సమాజంలో జరిగే విషయాలు ఇవన్నీ. పిలాతు భార్య చెప్తే, హెచ్చరిక జారీ చేస్తే, అయ్యా, దేవుడు నాకు కనిపించాడయ్యా, నేను చాలా బాధపడ్డాను ఆయన నీతిమంతుని విషయంలో, ఆయన సామాన్యుడు కాదయ్యా, ఆయన మంచోడయ్యా, ఆయన జోలికి నువ్వు బావద్దయ్యా, ఆయన ఏం చేయొద్దు నువ్వు. ఇది కట్టం తెలుసా? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే బాగుంటుంది అనుకున్నాడు ఈయన. దేవుడు మెచ్చుకోవాలి కదండి, మనుషులు మెచ్చుకోవాలని కోరుకున్నాడు. ఈరోజు నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఎవరి జోలికి వెళ్తున్నావు, ఎవరి జోలికి, నీతిమంతుని జోలికి వెళ్తున్నావేమో చాలా కష్టం అనుభవించాల్సి వస్తుంది. నీతిమంతుని హింస పెడుతున్నావేమో చాలా కష్టం అనుభవించాల్సి వస్తుంది. నువ్వు బాగా గుర్తుపెట్టుకోండి, పిలాతు చెప్తుంటే, పిలాతు భార్య చెప్తుంటే ఆ మాట పెడచొని పెట్టేశాడు. పెడచొని పెట్టేశాడు. ఎవరు కాదు కోరుకోండి, మీకు బరబ్బా కావాలా, క్రీస్తు కావాలంటే మాకు బరబ్బా కావాలన్నారు. అయితే క్రీస్తుని బట్టి యేసు ఏం చేస్తారు? సిలువే అన్నారు. సిలువే అని చెప్పారు. ఇక్కడ జరిగేది కుదరక ఏం చేశారు తెలుసా? ఇది జరిగిన విషయం ఏంటంటే, అల్లరి ఎక్కువైపోతుందంట. అల్లరిని అరికట్టలేకపోయినాడు ఈయన. ఎవరు? పిలాతు. అరికట్టలేకపోయాడు. ఒకవేళ చక్రవర్తి కానీ ఉంటే ఈయన ఉద్యోగం వాడు పెరుగుతాడు.
అందుకని నాకు ఉద్యోగం ముఖ్యం కానీ నీతిమంతుడు నాకు ముఖ్యం లేదనుకున్నాడు. నాకు ఉద్యోగం ముఖ్యం, అల్లరి ఎక్కువ అవుతా ఉంది, ఇది అధిపతికి కానీ తెలిసే చక్రవర్తికి తెలిసిన ఉద్యోగం ఊడిపోతుందని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని కొరడాలతో కొట్టించి శిలువకు అప్పగించాడు. మార్కు సువార్త 15:15 చూడండి. మార్కు సువార్త 15:15 చూస్తే మనకు బాగా అర్థమవుతుంది దీంట్లో. మార్కు సువార్త 15:15. మా యూదులను సంతోషపెట్టే మనస్సు గలవాడై, బాగా గుర్తుపెట్టుకో. ఒక నీతిమంతుని చంపాలా, పక్కన వాళ్ళని సంతోషపెట్టేదానికి, నీ స్నేహితులను సంతోషపెట్టేదానికి నీతిమంతుని జోలికి పోతావా? నీ పక్కన భర్తని భార్యని సంతోషపెట్టేదానికి చెడు పని చేస్తావా? మంచి పని చేయవా నువ్వు? గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డ, చాలా సందర్భాల్లో కుటుంబాలలో భార్యలు చెప్తా ఉండొచ్చు భర్తలకి, అయ్యా మనకి వద్దయ్యా, మనకి పని వద్దయ్యా, మనం మంచి పని చేసుకుందాం, మనకు వద్దంటే నీకు తెలియదు గమ్ముగుండు అంటాడు, వినడు. భర్త చెప్తాడు మనకు వద్దమ్మా ఇదంతా, మన పోదామమ్మా, మన పోదాం, బాగా దేవుని ప్రార్థన చేద్దాం, మనకి ఎందుకు మీ రాజకీయ నీకు తెలుసు గమ్ముగుండు అంటది ఆమె. ఇటువంటి కుటుంబాల్లో జరుగుతానే ఉన్నాయి. ఇదొక కుటుంబం, పిలాతు భార్య. కుటుంబంలో ఎంత వేదన పడ్డదామి, నా మాటినయ్యా, నా మాటిను. ఆయన మాట పెడచోని పెట్టేశాడు పిలాతు. ఈ రోజున నీ భార్య మంచి మాట చెప్తే పెడచోని పెడుతున్నావా? నీ భర్త మంచి మాట చెప్తే పెడచోని పెడుతున్నావా? నీ భర్తకి వ్యతిరేకంగా, నీ భార్యకి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? తల్లిదండ్రులు మంచి మాట చెప్తే తల్లికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ఆలోచించి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? కాపురికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ఎవరి జోలికి వెళ్తున్నావు నీ జీవితంలో? ఆలోచించాయి. ఎవరి జోలికి వెళ్తున్నావు? పిలాతు ఏం చేశాడు తెలుసా? అల్లరి ఎక్కువ అయిపోతుందని నీళ్లు తీసుకొని ఏం చేశాడు ఆయన? నీళ్లు తీసుకొని చేతులు కడుక్కున్నాడంట. ఈ దోషము మా మీద ఉండకూడదని చేతులు కడుక్కున్నాడు. అర్థమవుతుందా మీకు? ఈ దోషం మా మీద ఉండకూడదని చేతులు కడుక్కున్నాడు. వాళ్ళు ఏమన్నారు దానికి? మా మీదను మా పిల్లల మీదను ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. ఎవరోళ్ళు? ఆనాటి యూదులు కోరుకున్నారు, ప్రధాన యాజకులు యూదులు కోరుకున్నారు. ఈ చేతులు కడుక్కోవటం ఏంటంటే యూదుల ఆచారం అంటది. మాకు వద్దునైనా, మాకు సమస్య కాదునైనా అని చెప్పి చేతులు కడుక్కుంటారు. అయ్యా మాకు పట్టింది కాదయ్యా, వాళ్ళ కర్మలు అనిపిస్తారని చెప్పి చేతులు కడుక్కుంటారు వాళ్ళు. ఇది మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని కోరుకున్నారు వాళ్ళు. జరిగిన విషయం ఏం తెలుసా? ఎప్పుడైతే వాళ్ళు శాపం పెట్టుకున్నారో, యేసు ప్రభు చనిపోయిన 40 సంవత్సరాలకి రోమన్స్ యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేమును ధ్వంసం చేసి యూదులందరినీ కత్తివాత చంపేశారు. ఇంకొక విషయం చెప్తా. బైబిల్లో ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఎంతమంది కొడుకులు? 2, యాకోబు, ఏశావు. ఇస్సాకు ఏమన్నాడంటే పెద్దోడిని పిలిచి ఏశావుని, అరే నాయనా, నా మరణదినం నాకు దగ్గరకు వచ్చేసిందయ్యా, నువ్వు అడవిలోకి వెళ్ళి వేటాడి ఒక మంచి దూడని తీసుకొని ఆ మాంసం తీసుకొని నేను తిని దీవిస్తానని చెప్పాడు. మాంసం తీసుకురమ్మన్నాడు. ఆ మాట ఎవరన్నారు? రెబ్కా అన్నది. రెబ్కా విని యాకోబుని పిలిచింది, నాయనా నా కుమారుడు యాకోబా, మీ నాన్న మీ అన్నని దీవిస్తానంటున్నాడు, అడవికి బొమ్మన్నాడు వేటాడేదానికి, నువ్వు నా మాటిను. ఏంది? ఎవరు ప్రేరేపించారు? చాలా తల్లిదండ్రులు ప్రేరేపిస్తుంటారు కొడుకుల్ని. నువ్వు అట్ట కాదు, ఇట్టుపో,
ఇట్టుపోయి సట్టి చెయ్యి ప్రేరేపిస్తున్నా. బాగా గుర్తుపెట్టుకొని వాక్యం జాగ్రత్త కింద మనం. నువ్వు నా మాట విను, నువ్వు మందలోకి వెళ్ళి 2 మేక పిల్లలు తీసుకురా, నేను శుభ్రంగా వంట చేసేస్తా, మీ నాన్నకి ఇప్పు, మీ నాయన దీవిస్తాడు అన్నది. అమ్మా ఇదేందమ్మా, మా అన్నేమంటే రోమం కలిగిన వాడు అయిపోయినే, ఒళ్ళంతా రోమాలు ఉంటాయి ఆయనకి, కానీ నా స్వరం వేరే ఆయన స్వరం వేరే అయిపోయినాయి. ఒకవేళ నన్ను కానీ చూస్తే, నేను కానీ యాకోబునని తెలిస్తే నా మీదకి ఏమొస్తాయి, శాపాలు వస్తాయమ్మా అంటే ఆమె ఏమన్నది, ఆ శాపం నా మీద ఉండదు కాకన్నది. ఇప్పుడు చాలామంది అంటుంటారు చూడు, ఎవరన్నా తగాదేసుకున్నారనుకో, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు చేయలేదు కదా, నేను చేయలేదు చెప్పు, అమ్మా నేను చేయలేదు, ఒకవేళ చేస్తే నా కుటుంబం నాశనం పో అని పెట్టుకుంటారు, శాపం పెట్టుకుంటారా లేదా? సమాజం చాలామంది తొగులేసుకుంటుంటారు చూడు, ఇదో ఇట్ట నాశనం అయిపోతాం పో, మేము పో, వాళ్ళకే వాళ్ళని ఎత్తిన వాళ్ళే పోసుకుంటుంటారు. వాళ్ళకై వాళ్ళే శాపాలు పెట్టుకొని కుటుంబంలో శాపాలు వస్తే ఏంది ప్రభా మా పరిస్థితి అయ్యని వాళ్ళు అంటారు. మళ్ళీ ప్రార్థన బాగా గుర్తుపెట్టుకో. ఇద్దరిద్దరు మాట్లాడుకుంటూ తొగులేసుకుంటుంటారు, తగాదాలు వేసుకొని 2 పని చేసి, నేను చేయలేదయ్యా, నాకు సంబంధంలో ఈ పని నేనేం చేయలేదు, ఒకవేళ చేస్తే నేను నాశనం అయిపోతాను పో. ఏ విధంగా అయితే రెబ్కా ఆ శాపం పెట్టుకుందో, బాగా గుర్తుపెట్టుకోండి, రెబ్కా ఏ విధంగా శాపం పెట్టుకుందో, ఆ శాపానికి 28వ అధ్యాయంలో చూస్తే ఆది కాండంలో యాకోబు దూరంగా వెళ్ళిపోయాడు. ఎవరికి దూరంగా? తల్లికి దూరంగా వెళ్ళిపోయాడు. రెండవది, జీవితంలో రెబ్కా యాకోబును చూసింది లేదు. బాగా గుర్తుపెట్టుకో, చిన్న వాటి కూడా శాపాలు పెట్టుకోబాకు. నేను నాశనం అయిపోతాను పో, అట్టే పో, నేను పాడైపోతా పట్టే పో, నేను చస్తా పో. ఎందుకు ఈ శాపాలు? నువ్వు పని చేసావా, నేను చేయలేదు చేస్తానని చెప్పు, అంతే. నీకై నువ్వే శాపాలు పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకో. బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, నీకై నువ్వు శాపాలు ఏ రోజు కూడా పెట్టుకోవద్దు. ఎవరిని ప్రేరేపిస్తున్నావు, ఒకటి ఎవరి జోలికి వస్తున్నావు, నీకై నువ్వు శాపాలు పెట్టుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో. దేవుడు ఏం చెప్పాడు, నీ నోటి గుండా కృతజ్ఞత వచనమే రావాలి కానీ శాప వచనం రాకూడదు అన్నాడు కదా దేవుడు. మరి నీటికి శాపాలు ఎందుకు వస్తాయి ఆలోచించు. నీళ్లు తీసి కడిగేసుకున్నాడు పిలాతు, వాళ్ళు శాపాలు పెట్టుకున్నారు. రెబ్కా కూడా శాపం పెట్టుకుంది. అటువంటి భక్తి పొర్రాలు కదా రెబ్కా, ప్రార్థన పొర్రాలు వాళ్ళు. మనదంతా ఆలోచించాయి, మనదంతా ఈరోజున పొర్రపాటున కూడా నీకు నీ ప్రతివాదికి ఏదన్నా వాదం జరిగినప్పుడు, ఏదైనా జరగరాంది జరిగినప్పుడు నువ్వు నిలబడి నేను నాశనం అయిపోతాను మాత్రం అనొద్దు, ఆ మాట అనొద్దు. దానికోసం యూదులు అనుభవించారు, రెబ్కా కూడా అనుభవించింది. కన్న కొడుకు యాకోబును చూడలేక దూరంగా వెళ్ళిపోయాడు యాకోబు. జీవితంలో యాకోబు ముఖమే చూడలేకపోయింది రెబ్కా. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. యేసుక్రీస్తు ప్రభునికన తన వల్ల కాదని, ఎవరు పిలాతు నా వల్ల ఏం కాదని భార్య చెప్పిన మాట పెడచెవిన పెట్టి మనుషులు సంతోషపెట్టే మనసు కలిగిన వాడై ఆయన కొట్టించి సిలువకు అప్పగించాడు. ఆయన చేయగలడు, కానీ చేయలేకపోయినాడు. ఎందుకంటే యూదులకు భయపడి, ఉద్యోగం పోద్దని, అధికారం ముఖ్యం ఆయనకి, నాకు ఉద్యోగం పోద్దనుకున్నాడు ఆయన. వాళ్ళకి భయపడి సత్యాన్ని బోధించలేక, సత్యం చెప్పలేకపోయినాడు ఆయన, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు సత్యాన్ని. అధికార మందిరంలోకి సైనికులు అందరు తీసుకెళ్ళిపోయారంట ఆయన్ని. చూడండి ఆ వాక్యం మనం చూస్తే, ఆ వాక్యం చూస్తే 27వ వచనం అదే మత్తయి సువార్త 27.
తీసుకొని పోయి సమకూర్చిరి. చాలు. ఎక్కడికి తీసుకెళ్లారు ఆయన్ని? అధికార మందిరంలోకి తీసుకెళ్ళి సైనికులందరినీ సమకూర్చారు. సైనికులందరినీ బాగా గుర్తుపెట్టుకో. ఎంతమంది సైనికులు యేసుని చుట్టుముట్టారు తెలుసా? తెలుసా? యేసయ్యని హేళన చేసేదానికి, నవ్వులు పాలు చేసేదానికి, అవమానపరిచేదానికి, ఊసేదానికి, ఆయన తిట్టేదానికి, దూషించేదానికి యేసు ప్రభు చుట్టూ ఎంతమంది సైనికులు ఉన్నారు తెలుసా? 600 మంది సైనికులు అంట వాళ్ళు. ఎంతమంది? 600 మంది సైనికులు ఆయన ఓస్తా ఉంటే ఎట్టుంటుంది ఆలోచించి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను పోతుంటే ఓస్తున్నారే నన్ను వాళ్ళు అనుకోవచ్చు. నిన్ను ఊసేది ఒక్కరు లేదా ఇద్దరు. వాళ్ళు ఏడ వస్తున్నారు వాళ్ళు? అది ఆ కిందది వాళ్ళ ముఖానికి పోతుంది. బాగా గుర్తుపెట్టుకో. వాళ్ళు ఊసేది కింద, వారి దగ్గరికి వచ్చి నీ ముఖం కూడా ఊయమను, నష్టం లేదు. 600 మంది యేసు ప్రభు ముఖాన ఊస్తే ఆ ముఖం ఎట్టయిపోతుందయ్యా? అసహ్యంగా. అందుకే నీకు సొగుసు స్వరూపించడానికి సొగుసిన స్వరూపం లేకుండా కోల్పోయాడు యేసయ్య. ఆ ఉమ్ముతో 600 మంది ఉమ్ము ఊసారు యేసయ్యని. బాగా గుర్తుపెట్టుకోండి. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే అధికార మందిరంలోకి తీసుకొచ్చి సైనికులంతా గ్యాదర్ అయ్యి సంవత్సరకు ఒక్కసారి ఖైదీని విడుదల చేసే హక్కు పిలాతుకు ఉంది. అది కూడా వాళ్ళే ఎంపిక చేయాలి. పిలాతు అనుకున్నాడు బరబ్బాని కాదులే యేసుని కోరుకుంటారు అనుకున్నాడు ఆయన. కానీ వాళ్ళు బరబ్బాని కోరుకున్నారు. అసూయ చేత, ద్వేషం చేత కోరుకున్నారు. బరబ్బా ఒక పాపి, నరహంతకుడు. ఈ రోజున మంచికి సపోర్ట్ చేస్తున్నావా, చెడుకు సపోర్ట్ చేస్తున్నావా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? మంచికి సపోర్ట్ చేస్తున్నావా నువ్వు? చెడుకు సపోర్ట్ చేస్తున్నావా? ఆలోచన చేయి. చెడుని ప్రేరేపిస్తున్నావా చేయమని? మంచోళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళని కించపరుస్తున్నావేమో ఆలోచన చేయి. 600 మంది చుట్టుముట్టి హింస పెడుతుంటే ఎంత తలడిల్లిపోంటాడు యేసయ్య. ఒక్కొక్కరు తూ 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 అని వస్తూ ఉన్నారు యేసు ప్రభుని. కానీ మౌనం అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. మనం నేర్చుకోవాల్సిన విషయం, అధికారుని కూడా విడిపించలేకపోయినాడు. భార్య చెప్పిన మంచి మాట చెప్పిన పెడచోని పెట్టాడు. వాళ్ళ శాపం వాళ్ళు నెత్తికి పెట్టుకున్నారు. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఆలోచించే. అందుకనే ఈ వాక్యంలో మనం చూస్తే పిలాతు సందిగ్ధంలో పడిపోయినాడంట. పిలాతు బరబ్బాని కానీ విడుదల చేస్తే నరహంతకుడు, దూషకుడు, విప్లవకారుడు, అట్ట బరబ్బాని విడుదల చేయలేడు. యేసుని విడుదల చేస్తే, యేసుని సిలువకు అప్పగిస్తే ఆయన మంచోడు, నీతిమంతుడు, ఎట్ట చేయాలా? వీళ్ళు ఒప్పుకోవటం లేదు. నీకు కేవలం ఏం అడ్డం వచ్చింది? దీనికి ఏం అడ్డం వచ్చింది? అధికారం, హోదా. ఇది అధికారం, జాబ్, ఉద్యోగం అడ్డం వచ్చింది దీనికి. మనసు ఒప్పి బరబ్బాని విడుదల చేయలేకపోయినాడు. అందుకే బైబిల్ ఏం చెప్తా తెలుసా? మన అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడంట. దేవుడు నిన్ను బ్రతికించాడు. అటువంటి పాపి మనం, అటువంటి దౌర్భాగ్యులు మనం, నన్ను బ్రతికించి క్రీస్తులో మన నీతిమంతులుగా చేశాడు దేవుడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు దేవుడు. కానీ ఈరోజు మనం ఆలోచించే విషయం మనకు బాగా గుర్తుపెట్టుకుందాం. జనులు కోరుకున్న ఖైదీని విడిపించే వాడికి ఒకటి ఉంది, ఒక అలవాటు ఉంది. అది కూడా పండగ రోజున, అది కూడా వాళ్ళ ఎంపిక చేసుకోవాలి. కానీ అసూయ చేత వాళ్ళని
యేసు ప్రభుని వాళ్ళు అప్పగించినట్టుగా మనం చూస్తాం. కనుక ఈ రోజున ఏ విధంగా ఎవరి మీద అసూయ పడుతున్నాం, ద్వేషిస్తున్నాం, ఎవరిని హింస పెడుతున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాట వినికిడిలో దీవించునుగాక.